అందరికీ శనార్థి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. హైడ్రా ఆగనే ఆగదట, ఎవ్వరు అరుచుకుంటా వచ్చినా కూలగొట్టుడు ఆగదట, కోర్టు నుంచి నోటీసులు తెచ్చిన. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు ఏపీ డిప్యూటీ సీఎం, మర్యాదలు చేసి ఎదుర్కొన్నాడు తెలంగాణ సీఎం. కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పుకొచ్చిండు ఈటెల సారు, షేయ్ పార్టీ వాళ్ళ ముచ్చటి వివరించిండు రాజేందర్ గారు. వరద బాధితులకు కాంగ్రెస్ చేస్తుందట సాయము, వాళ్ళిచ్చే ఆ పైకంతో ఏ బాధితులకు జరుగుతుందా న్యాయము? ఎంతగానం నష్టం జరిగిందో అరుచుకుండ్రు ఆఫీసర్లు, పాయమాలు కట్టిస్తారట సెంటర్ సర్కార్లో ఉన్న సార్లు. కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకున్నాం, మా కొంప హైడ్రా ఆఫీసర్లు ముట్టుకోరని మురిసిపోతున్నారా? హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు పోయి కూడా నోటీసులు పట్టుకొచ్చినా, న్యాయ పోరాటం చేసినా అయినా సరే కానీ అక్రమంగా కట్టిన ఇండ్లను నిట్టనినులా కూలగొట్టేదాకా ఊకోరట. కోర్టులు చెప్పినా ఈయనకుంటా పనిచేసుడు ఏంది అంటారా? ముచ్చటంతా ఈనుండ్రి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇన్నరా ఇన్నొద్దులు రంగనాథ్ సారు కామ్గా కూల్గా పనిచేసిండు. హైడ్రా ఆఫీసర్లు వచ్చి మా ఇంటికి నోటీసులు ఇచ్చేవారికల్లా నేను పోయి న్యాయస్థానం నుంచి అప్పటి మందం తాత్కాలిక నోటీసులు తెప్పించుకుంటానని అనుకుంటుర్రా? అయితే సీఎం సార్ చెప్పే ముచ్చట మొత్తం వినుర్రి. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా, న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. మీరు ఎన్ని ఇద్దరు పడి బంగ్లాలను కాపాడుకుందామన్నా కుదరదని ఖుద్దు సీఎం సారే ఇంత మంచిగా అంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా చెరువులను చెరబట్టి 100 ఎకరాల కబ్జాలు పెట్టిన నాయకులారా రాండ్రి, బయటకు వచ్చి స్వచ్ఛందంగా సీఎం సార్కు కాయిదాలు అప్పచెప్పుర్రి. అయ్యా సీఎం గారు అంత ముచ్చట మంచిగానే ఉన్నది కానీ మొదలు 100 ఎకరాలు మాయం చేసిన అక్రమార్కుల పనిపెట్టుండ్రి. అమాయక జనం మీదికి మీ హైడ్రా ఆఫీసర్లను పంపి మీ సర్కారు పతాలను పొడగొట్టుకోకుండ్రి. ఎందుకంటే అప్పట్లో ఏలుబడిలో ఉన్న సర్కారులే ఆ గరీబులకు ప్రభుత్వ భూములు వంచి నిల్వనీడ చేసుకోమని చెప్పినాయట. గూడు కల్పించినాకనే ఇండ్లు గులగొట్టాలి అని మొన్ననే పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవనాల్ సార్ కూడా అన్నాడు. తెలంగాణలో ఉన్న కొందరు లీడర్లు చెప్తే మీరు వినకున్నా కానీ పాలి రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పవనాల్ సారు చెప్పినట్టు కూడా ఓ పారి సోచాయించురి సారు, కూలగొట్టుడు నిమిషాల పని, కట్టాలంటే ఏండ్లు గడిచిపోతాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు తెలంగాణ సీఎం రేవంత్ సార్ను కలిసిండట. మొన్నటి వరదలకు గూడు చెదిరిన పక్షులు ఓలే గోసలు ఎల్లదీసిన పబ్లిక్కు సహాయపడతాని సీఎం రిలీఫ్ ఫండ్కు ₹1 కోటి ఇస్తానే కదా పవనాల్ సారు అన్నట్టే మాట నిలబెట్టుకునేందుకు చెక్కు పట్టుకొచ్చుండు. మరి ఆ కోటి ఎంతమందికి అందజేస్తారో ఏం కథనో అరుచుకుందాం పరి. వారెవ్వ ఇద్దరి మర్యాదలు మామూలుగా లేవు కదా. నమస్తే పవనాల్ సారు, అంతా మంచిదేనా? సినిమేషకానిగానే నీకు తిరుగులేదనుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా కూడా తిరుగులేని లీడరు అనిపించుకుంటున్నారని అనుకుంటా పోయి బిగ్గరగా అల్మించుకున్నాడు. అన్నా నమస్తేనే రేవంత్ అన్న, ఎట్లున్నవే? నేను ముఖ్యమంత్రిని కాదు కదా, కనీసం మంత్రిని కూడా కానియ్యారని కారు పార్టీ వాళ్ళు కారు కూతలు గుయ్యంగా ఇన్నా. కానీ జగమొండివే ఉన్నవు, ఏనుగు వంగ ఎన్ని ఒర్రయి అన్నట్టు నీ పంతంతో నువ్వు పోయినవు, మొత్తానికి ముఖ్యమంత్రి పీఠ మీద ముద్దుగా కూర్చున్నావు. నేను ఇట్లా చూస్తుంటే నాకు కూడా మస్తు సంబరంగా ఉన్నదే అన్నట్టున్నాడు. కలవక కలిస్తిమి. ఇట్లా కలుసుడు ఇదే మొట్టమొదలు కాబట్టి ఏపీలో ఏం నడుస్తుంది, తెలంగాణలో ఏం నడుస్తుంది, చంద్రాల సారు రాజకీయం ఎట్లున్నది, ఆయనతో కూటమి ప్రభుత్వంలో ఉంటే ఎట్లుందో పవనాల్ సారు చెప్పుడు. తెలంగాణలో కారు పార్టీని గద్దెదించినాక షెయ్ సర్కారు ఏలుబడిలకు వచ్చుడు, రేవంత్ సారు సీఎం అవుడు దాకా అన్ని ఒకల గురించి ఒకరు తీర్పాటకంగా మాట్లాడుకుంటున్నట్టే కొడతలేదు. వరద బాధితుల కోసం నా వంతు సాయంగా ₹1 కోటి చెక్కును తీసుకొచ్చిన అని పవన్ కళ్యాణ్ సారు రేవంత్ రెడ్డి సారు చేతిలో పెట్టంగానే ఇద్దరు ఫోటోలకు వీడియోలకు పోజులు పెట్టిరు. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి వచ్చి అంత పెద్ద సాయం చేసిన అంత పెద్ద మనిషిని ఉట్టిగా పంపిస్తే ఎట్లుంటదని శాల్వాతోని సన్మానం చేసి నందిబొమ్మ ఇచ్చి పువ్వుల గుత్తి కూడా చేతుల్లో పెట్టి చేతులా చేసుకుండ్రు. మీరు ఆపదల ఉన్న వాళ్ళను ఆదుకుంటారని మంది అంటుంటే చూసినా గానీ ఇప్పుడు మొదటిసారి డైరెక్ట్ చూస్తున్నా. మీరు ఇట్లనే ఉండాలి పవనాల్ సారు అని సీఎం సారు అన్నడుగా అవచ్చు. వీళ్ళు కలుసుడు అయితే ఇట్లా అయింది. అయ్యా సీఎం సారు, పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవనాల్ సారు వరద బాధితుల కోసం సాయం చేసిండు. మరి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా సాయం చేసేది ఉన్నదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సార్ మీద ఒక ఆమె పాట రాసిందట. ఆ పాటను సీఎం సార్ పర్మిషన్ తీసుకొని ఆయన ముంగట్టే వాడి అందరికీ కూడా వినబెట్టింది. అప్పట్లో బాబు గారి మీద జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అని పాడిన పాట బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఈమె వాడిన పాట యా పాట ఫేమస్ అవుతుందో చూడాలి. చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో
కాంతిని నింపావు. చంద్రుడా మా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో. కాంతిని నింపావు. కలతలు లేని తెలుగు వారి కోసం నీవు విభజన ముళ్ళును తుంపినావు. తెలుగు వారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా, నీవేనయ్యా నీవయ్యా. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉషస్సుగా మారవు. యువతకు స్ఫూర్తిగా నిలచి భవితగా మారవు. చంద్రుడా మా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు. చిరస్థాయిగా నిలిచే చరిత్ర వయ్యావు. చంద్రుడా మా చంద్రుడా. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పోలీసుల క్రీడా బంగ్లా పరదా గుంజే పేరంట అరిగిపోయిందట. రక్షక బడులు రంది లేకుండా ఆడుకునేందుకు అన్ని సౌలతులతోనే కట్టిరట. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి కూడా సారే కాబట్టి పోయిండు. ఇంకా మంత్రులు కూడా ఎవరైనా పోయినరా ఏది చూద్దాం పారి మనం కూడా. ఓ పక్క ముఖ్యమంత్రి ఇంకో దిక్కు పోలీసు మంత్రి అని పోలీసులు కూడా మంచిగానే మర్యాదలు చేసిర్రు. ఆ పేరంటానికి పెద్ద సుట్టమూలే హాజరుపడ్డ సారు రిబ్బెన్ను కత్తిరియంగానే ఆడున్నోళ్ళంతా సప్పట్లు కొట్టి సంబురపడ్డరు. లోపలికి పోయి పోలీసులతో కలిసి కొద్దిగంత సేపు ఇట్లా ఆటల్లా మునిగిపోయిండు. బిల్డింగ్ అంతా కలెదిరిగిండు. ఉన్న కాడికి సరిపోతాయా ఇంకా ఏమన్నా అక్కెరపడతాయా? పోలీసులు ఆడుకునే ఆటలకి ఇది తక్కువ పడ్డది అనే మాటనే రావద్దు. అంత పెద్ద క్రీడా బంగ్లా లేపుకొని అందులో అసలైన ఆటలకు సంబంధించిన ఆచారాలు లేకుంటే బర్రెను కొనుక్కున్నాక తలుగు కొనాలనా వద్దా అన్నట్టు ఆలోచించినట్టు అవుతుంది. కాబట్టి ఏమకెర ఉంటే అది తెచ్చుకోరి నేను చెప్తా అంతే అనుకొచ్చిండట. పోయి పోలీసుల ఆటల బంగ్లా కాడికి వచ్చి అంత మంచిగా చెప్పినాక పోలీసులు ఊకుంటారా? మీ గురించి మాకు మాయరికే సారు, మీరు ఉన్నాక మాకు రంది లేదు, ఎప్పుడు ఏం అక్కరే పడతాయో చెప్తాము అన్నారట. ఆటలాడుకునేందుకు క్రీడా బంగ్లా మంచిగానే కొనిచ్చిర్రు. పోలీసులకు ఎక్సర్సైజ్ కూడా అవసరమే. కానీ కొన్ని పోలీస్ స్టేషన్లలో ఈ ఆటలాడే పోలీసులు పేదల బతుకులతోని ఆటలు ఆడుతుండ్రట. అసొంటోళ్ళ ఆటలు కూడా కట్టిపెట్టుండ్రు సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీదికి చూడ సోపు టాపు ఉన్నది తప్పితే లోపల ఏం లేదా అన్నట్టే ఉన్నదట. మంచిగా అర్థమవుతాడు చెప్పే బాలన్న అంటారా? మన ఊర్లల్లో మాట్లాడుకుంటున్నట్టు చెప్పుకోవాలంటే రూపాయి చెప్పులు చేపోయి అన్నట్టు ఉన్నదట. అట్లని ఎవరన్నారే అంటారా ఈనుండ్రి. అయ్యా మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సారు మీ చెలక్తులు ఎడువుండ్రి. వాళ్ళకి రాష్ట్ర ప్రజలు హామీల కంటే కూడా ఇక మళ్ళీ ఉండవో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఫిలాసఫీ తప్ప స్కీమ్ తప్ప ఇంకో స్కీమ్ లేదే వాళ్ళ దగ్గర. ఎవరికి వాళ్ళే ఏమైనా తెలియదు. హాస్టల్లో పురుగులు పడ్డ బువ్వదిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా, కొంతమందికి రుణమాఫీ అయ్యి కొంతమంది అన్నదాతలకు రుణమాఫీ కాక రోడ్లు ఎక్కుతున్నా, ఫ్రీ బస్సు పథకం పుణ్యాన యాళ్లకు బస్సులు రాకున్నా, వచ్చిన బస్సులు ఆపకుండా దంచగా పోతున్నా, విద్యార్థులకు స్కాలర్షిప్ రాకున్నా, నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇయ్యకున్నా, మహిళలకు నెల ఇస్తామన్న 2500 ఇయ్యకున్నా, వరద బాధితులను పురాగా ఆదుకోకున్నా, హైడ్రా పేరుతోనే పేదల ఇండ్లు గూలగొడుతున్నా, దావకాన్లల్ల సవలతులు చక్కగా లేకున్నా, డాక్టర్లు యాళ్లకు డ్యూటీలకు రాకున్నా, సర్కార్ ఆఫీసుల్లో చక్కగా పనులు కాకున్నా, శనుకులు పడితే చాలు హైదరాబాదు నగరం చిత్తడి అవుతున్నా, భాగ్యనగరంతో పాటు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు బాధల్లా మునిగి తేలుతున్నా, అవేవి పట్టనట్టు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అన్ని సుధరాయించుకోవాలి అన్నట్టే చేపాటోళ్ళు చూస్తుండ్రన్న తారీఖలా అనుకొచ్చుండు. అయ్యా మరి వాళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉంటే సెంట్రల్ సర్కార్లో ఉన్న తమరి బీజేపీ ఏం చేస్తున్నట్టు? దేశ ప్రజలందరికీ మాయేరికే. కేంద్రంలో మీ కమలయ్యల ఏలుబడి గట్లనే గాలబడ్డది, రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ ఏలుబడి గట్లనే అలగబడ్డది. మీరు చెప్పినట్టు దేశం వెలిగిపోయింది లేదు, షై పార్టీ వాళ్ళు చెప్పినట్టు మార్పు వచ్చింది లేదు. ఇన్నేళ్ళ ఈ స్వతంత్ర భారతంలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. ఇదంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సర్కారు వరద బాధితుల అకౌంట్లలో పైసలు వేస్తుందట. వారం దినాల సంధి బాధితులకు సాయం చేస్తున్నానని చెప్పుడే ఉన్నది తప్పితే ఇప్పటి వరకు ఎవలకు బుడ్డ పైసా కూడా అందలేదని బాధితులు అంటే బరబ్బర్ పైకం పడుతుందని ఎవలనరే బాలన్న అంటారా? ఎవలో కాదు, ఖుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల సారే అన్నాడు. తుమ్మల గారు బాలన్న ముచ్చట్లు చూసేటోళ్ళకు చెప్పుండ్రి. అదేవిధంగా ఈ రోజు నుంచి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. సుమారు 16,500 ఒక్కొక్క కుటుంబానికి
ఇన్నరా వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడో, వరద బాధితుల అకౌంట్ల ఒక కుటుంబానికి 16,500 రూపాయలు వేస్తామని అనుకొచ్చుండు. 100 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు వస్తున్నాయి. మరి అన్ని కోట్ల పైకం ఏం చేస్తారు సారు? బాధిత కుటుంబాలకు 1 లక్షనో 2 లక్షలో 5 లక్షలో 10 లక్షలో 20 లక్షలో ఇచ్చినా కూడా ఇంకా పైకం మిగిలే ఉంటది, ఒడిచిపోదుగా అవ్వచ్చు. కుక్కకు బొక్కేసినట్టు ఏదో చేసినమా అంటే చేసినమా అన్నట్టు 16,500 రూపాయలు సాయం చేసి చేతులు దులుపుకుంటారా? మీ సర్కార్ తరఫున ఎట్లాగో ఇస్తలేరు. వరద బాధితుల కోసం ముంగడికొచ్చి సాయం అందించిన వాళ్ళ పైకమన్నా నీళ్లలో నిండా మునిగినోళ్లకు నియతగా ఇచ్చి ఆదుకోకపోయినరు. అందాల రూపంలో విరాళాలు వచ్చిన పైకాన్ని కూడా వచ్చింది వచ్చినట్టు పంచిపెట్టకుండా ఇట్లా చేస్తే ఎట్లా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కార్ నుంచి కొందరు పెద్ద ఆఫీసర్లు వచ్చిర్రట. వరద బాధితులను కలిసి అందుకు పోతుర్రట. మొన్న కేంద్ర మంత్రి పర్యటించి నష్టపోయిన వాళ్ళకు పాయమాలు కట్టిస్తామని చెప్పిపోయిండు. మరి వచ్చిన వాళ్ళతోనే పైకం ఏమైనా పంపించిండా, లేకుంటే వాళ్ళు కూడా ఉత్త చేతులతోనే ఊపుకుంటూ వచ్చిర్రా? ఇది మనం కూడా అరుచుకుందాం పారి. వరదలతోనే నష్టపోయిన పబ్లిక్ గురించి, ఊర్ల గురించి కాయిదాలు చూపెట్టుకుంటా ఎట్లా వరదలు వచ్చినాయి, ఎన్ని దినాలు తిప్పలు పడ్డరు, ఎంత పాన నష్టం జరిగింది, బర్లు గొర్రెలు మేకలు ఆవులు కోళ్ళు బాతులు ఇట్లా మూగజీవాల కాన్నుంచి ఇంట్లో మూలకు అర్రల పైలంగా దాచిపెట్టుకున్న సామాన్ల దాకా అన్ని వరదల్లో కొట్టుకపోయినాయని అన్ని ముచ్చట్లు సెంట్రల్ సర్కార్ తరపున వచ్చిన ఆఫీసర్లకు పూసగుచ్చినట్టు గోసంతా చెప్పుకుర్రట. వాళ్ళు కూడా చీకట్ల వచ్చిన తీర్పాటకం అన్నది లేకుండా అన్ని ముచ్చట్లు అరుచుకొని వరద బాధితుల ఇండ్లు పొలాలు చేనుచెలకలు కలెదిరిగి అన్ని ముచ్చట్లు అరుచుకున్నారట. అన్ని డీటెయిల్స్ మేము రాసుకొని తీసుకుపోతున్నాము, సెంట్రల్ సర్కార్కు ఈ ఫైల్ అప్పచెప్తామా అన్నారట. అయ్యా ఓ దిక్కు మలి సర్కారు ఏం చక్కగా సాయం చేస్తలేదని, మీ సెంట్రల్ సర్కార్ అన్న సమయానికి సాయం చేస్తుందని కళ్ళు కాయలు కాసేటట్టు బాధితులు ఎదురు చూస్తుంటే మీరు తేపకొక్కలు నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఉత్త చేతులతో ఒప్పుకుంటా వచ్చి మళ్ళా వస్తాం సాయం చేస్తామంటే ఎట్లా? ఆకలి అయినప్పుడే అన్నం పెట్టాలి, దూపు అయినప్పుడే నీళ్లు ఇయ్యాలి. కానీ ఆకలంతా చచ్చిపోయినాక దూపంతా తీరిపోయినాక ఎంత బువ్వ పెట్టి ఎన్ని నీళ్లు ఇస్తే ఏం ఫాయిదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏ దాశిలు గడియల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ముగ్గుపోసి ముహూర్తం సాగిండో కానీ అప్పటి సంది యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తలరాత మారకుండానే ఉన్నదట. ఆ కరెంటు కంపెనీ నశీవ మారాలంటే ఒక కాంగ్రెస్ సర్కారులతోనే అవుతుందట. మార్పు 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 అన్నారు. దీంట్లోనన్నా కొనేలా మార్పు తెస్తారా? అరుచుకుందాం పారి. అగో సకుటుంబ సపరివార సమేతం అన్నట్టు చేయి సర్కారు మంత్రులు నల్గొండ జిల్లా దామరచెర్ల వీర్లపాలెంలో పెట్టిన కరెంటు కంపెనీ కాడికి పోయినరు. మంత్రులు టోపీలు పెట్టుకుంటే ఎవలకు కూడా ఎన్నడూ టోపీలు పెట్టిన లెక్క అస్సలు ఉన్నారు కదా. పని కట్టుకొని యాదాద్రి పవర్ ప్రాజెక్టును మొత్తం పరిశీలించారు. అట్లా తరలిస్తున్న మినిస్టర్లకు నామం బొట్లు పెట్టుకున్న అయ్యవారు బొట్లు పెట్టిండు. అటు అయ్యవారు వేదమంత్రాలు షాలు చేయగానే ఇట్లా మనిషికో కొబ్బరికాయ తీసుకుర్రు. అయ్యా యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి, నీ పేరు మీద ఉన్న ప్రాజెక్టును ఇంకా బిరాన పూర్తయ్యేతాడు చూడు స్వామి, ఈడికే ఆలస్యమై మస్తు ఏళ్ళు గడిచిందని మొక్కుకొని కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు కొబ్బరికాయ కొట్టిండు. అటెనక సిక్కి అందరు తీపి తినిపించుకొని నోరు తీపి వేసుకురు. ఆడికెళ్ళి పోయి కంప్యూటర్ కాడ నిలబడి కట్టుకొత్తి ప్రాజెక్టు పనులకు బట్టి సారు పురుడు పోసిండు. అందరూ మంచిగా అలుముకొని ఆనందపడ్డరు. ఆ కోమటిరెడ్డి సారు ఇక చెప్పుర్రి. ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి అనుకున్న సమయం దాటిపోయి 4 సంవత్సరాలు అయింది. త్వరగా పూర్తి చేయాలి, లేట్ అయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలలకు తీర్పాటకం చేసుకొని ఇప్పుడు పనులు మొదలు పెట్టిండ్రు అంతే కదా సారు. ఇక ఎట్లన్నా చేసి వచ్చే ఏడాది ఆఖరి నెల డిసెంబర్ వరకల్లా ప్రాజెక్టు ఒడగొడతాము, కరెంటు సప్లై చేస్తాము అంటుర్రు. చేయండి సారు, ఈడికే కరెంటు సక్క రాక ప్రజలు మస్తు కష్టాలు పడుతుర్రు. దీన్ని కూడా 6 గ్యారెంటీల లెక్క ఆలస్యం చేయకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడరు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు చెప్పుదెబ్బల పాలయ్యేటట్టే ఉన్నాడు కదా. అగో కౌశిక్ రెడ్డి సార్ ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయనను ఎవరు చెప్పులతోని కొడతారు, ఎందుకు కొడతారు? చెప్పులతోని కొట్టవలసినంత తప్పు పాడిగారు ఏం చేసిండు? అసలు ముచ్చట ఏదో తెలవాలంటే మనం కూడా ఈ ముచ్చటినాలే. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ పెబ్బ బండ్రు శోభరాణి మేడం ఏం చూపెట్టిందో. నోటికి ఎంత వస్తే అంత ఆడోళ్ళ గురించి అడ్డం పొడుగు మాట్లాడితే చెప్పుతోని షిప్ప సప్ప చెంపలని వాయజంపుడే ఉతికి ఆరేసుడే ఉంటుందట. ఏదో పోనీతి ఎవరి పాపన వాడే పోతాడు, వాయి వరుసలు తెలియనితో మేమెందుకు మొత్తుకుంటామంటుంటే ఈ నడమల పార్టీలు మారిన లీడర్ల గురించి ఆడోళ్ళ గురించి బుద్ధి ఉన్నట్టు మాట్లాడుతున్నాడట. అందుకే పాడిసారు పని మంచిగానే అవుతుందని అనుకొచ్చిర్రు. అక్క బండ్రు శోభరాని అక్క ఆడోళ్ళనన్నారని మస్తు రేషానికి వస్తుర్రు కదా. మరి మొన్నటి అసెంబ్లీ సమావేశాల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు సబితా ఇంద్రారెడ్డి మేడను సభసాక్షిగా ఎట్లా అన్నారో ఇంటిరి కదా. మరి అప్పుడు కూడా అట్టెట్లా మాట్లాడతారని చెప్పుతోని కొడతామని ఎందుకో చూపెట్టకపోతే సీఎం
సార్కు డిప్యూటీ సీఎం సార్కు ఎందుకో ఇట్లా అనకపోతిరి అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు మహిళలను ఎట్లా అన్నా కానీ సప్పుడు చేయరు, కారు పార్టీ వాళ్ళు అనగానే కయ్యమ్మ ఒప్పిచేస్తారా? అట్లానే కారు పార్టీ వాళ్ళు ఆడోళ్ళను అంటే ఎనికేసుకొస్తున్నాం అనుకోలేరు, మహిళలను ఎవ్వలట్లా అన్నా మందలియవలసిందే. కానీ ఒక పార్టీ వాళ్ళను ఒక తీరు, ఒక పార్టీ వాళ్ళను ఒక తీరు చూడరాదు మేడము. అయినా పార్టీలు ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోని కొట్టి సంపమని ముఖ్యమంత్రి కాకముందు రేవంతాల సారు రెచ్చగొట్టిండు. ఇప్పుడు ఆయన్నే ఫిరాయింపులు ఎంకరేజ్ చేయబట్టే అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట ఉండొద్దు కదా మేడము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సలిజరాలు వచ్చిన వాళ్ళతో సర్కారు దవాఖాలు మొత్తం నిండిపోతున్నాయట. ఉసుకే పోస్తే రాలనంత మంది జమ అవుతున్నారట. నిండకపోతే ఏం చేస్తారు? ఏడజూడు జరాలే నాయ. మొన్నటిదాకా వానలు పడ్డందుకో ఎందుకో కానీ ప్రతి ఇంట్లో ఒకళ్ళన్నా సలిజరంతోనే బాధపడుతున్నోళ్ళే ఉన్నారు. జరాలు చల్లకుండా జనంకు సావు మరణమే ఉన్నది. అగో తక్కువ మంది లేరు కదా, దవాఖాన మొత్తం నిండిపోయిర్రు. జ్వరము, సర్ది, దగ్గు, కాలిజేయిలు గుంజుడు, సలసల పొడుచుడు, పెయ్యంతా కాగిలేసి కమ్మినట్టే ఒకటే కుత కుత ఉడుకుడు. పొద్దంతా జర తక్కువ ఉండి పొద్దుమీకంగానే పెంక మీద వేసినట్టే గాలుడు. బుడపొరగాల కానుంచి పెద్దోళ్ళ దాకా పానాలు బాగలేక సర్కారు ఆసుపత్రికి వస్తూనే ఉండరట. వచ్చినోళ్ళను డాక్టర్లన్నా మంచిగా చూస్తున్నారా అంటే ఎదురు చూడంగా డాక్టర్ వస్తాడట. దాతుబట్టి చూసి మందులు రాస్తే ఏం లాభం, మళ్ళా పోయి బయట మెడికల్ దుకాణాలలో కొనుక్కునుడే ఉన్నదట. సర్కారు ఆసుపత్రిలో మందుల కొరత లేదని షై సర్కారు వాళ్ళు అంటే డాక్టర్లు రాసిన మందులు ఏవి కూడా ఆసుపత్రిలో అందుబాటులో లేవని ఎవరన్నారంటే ఎవరో ఎందుకంటారు, బీమార్లు వచ్చిన వాళ్ళే. ఇంకా మీదికెళ్ళి కొందరికి ఆ మందులు కూడా రాయకుండా మర్రగొడుతురట. తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసినా ఏ సర్కారు దవాఖానలో చూసినా ఇట్లనే ఉన్నదట. కొన్ని దగ్గరలో సూదులు మందుల కోసం లొల్లులే అవుతున్నాయి. అయ్యా దవాఖానల మంత్రి దామోదర సారు, మీ శాఖ కూడా బీమార్ వచ్చింది, ఆ రోగం కమ్మి కావాలంటే మీరు తనిఖీల పేరంటం పెట్టుకోవాలి, గవర్నమెంట్ దవాఖానల గతి మార్చాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లిలో ఉన్న గిరిజన హాస్టల్లో వండుకుంటా చదువుకుంటున్న ఆడపిల్లలు బాత్రూంలో తానాలు చేస్తుంటే పీఈటీ మేడము తలుపులు వలగొట్టి మరి బట్టలు లేకుండా చూస్తుందట. కొట్టుకుంటా సెల్ఫోన్లో వీడియోలు తీస్తుందట. ఒక ఆడామే అయి ఉండి సాటి ఆడోళ్లను అట్లా వీడియోలు తీసుడు ఏందని స్టూడెంట్స్ రోడ్డెక్కిర్రు. మంట పీఈటీ మేడం దొరికితే ఆమె పీకే వలగొట్టేంత కోపంతో సడగు ఎక్కిర్రు కదా. బుజ్జి చెప్పిగా వాళ్ళు ప్రే టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి ఆమెకేం పోయే కాలము. మరి ఆ జ్యోత్స్నా మేడం బిడ్డలో లేకపోతే ఆమెను పీరియడ్ టైంలో బాత్రూంలోకి పోయి తానం చేస్తుంటే బలిమిడికి డోర్లు బద్దలు కొట్టి వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నప్పుడు వీడియోలు తీసుకుంటా కొడితే వీళ్ళు కూడా పడే బాధ ఏందో తెలిసేది. అయినా వీళ్ళ పుణ్యాన జీతాలు తీసుకొని వీళ్ళ మీదకే పెత్తనం చేసుడు ఏందో. గురువుగా మందలిచ్చి మంచితోబుల పెడితే మంచిదే గాని మరీ గలీజ్గా బాత్రూంలో ఆడోళ్ళు తానాలు చేస్తున్నప్పుడు డోర్లు వలగొట్టుడేంది. అయినా మేడం అట్లా కొడుతుంటే 10-15 మంది స్టూడెంట్స్ ఒక్కపారి ఆమె మీద పడి దాడి చేసి ఇయ్యర జోపితే ఏం చేస్తునో, పిల్లలు అట్లా చేయరనే ధైర్యంతో వార్తలు వచ్చేదాకా కొట్టుడు ఏందో, ఇట్లా వార్తలకు ఎక్కుడు ఏందో. పేరుకు టీచరు, చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని బూతు పనులు, ఇంకా నోటితోని చెప్పరాని చెవులతో ఈనరాని బూతులు అంటదట. ఓ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంతాలు సారు హాస్టళ్లలో కూడే సక్క పెడతలేరనుకుంటే పిల్లలను కుక్కల కంటే ఈనంగా చూస్తురట. వాళ్ళ కథేందో మంచిగా అరుచుకోర్రి. మీరు ఇప్పుడు వేసే ఆర్డర్కు హాస్టల్లో ఆలతే మారిపోవాలి అంటుర్రు. ఇక ఇవి అలాని తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెలే ఎస్ఎస్సి డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించుర్రి. ఇంకెన్ని ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.